నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు క్లాస్లో మనం సెప్టెంబర్ 5th and 6th సంబంధించిన కరెంట్ ఇష్యూస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు అందరికీ తెలుసు కదా, మన విఎంఆర్ లాజిక్స్లో కరెంట్ అఫైర్స్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా మీకు సెపరేట్ చేసి సెపరేట్ ఫోల్డర్స్లో అందజేయడం జరుగుతుంది. ప్రతి కాన్సెప్ట్ కూడా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించి అప్డేటెడ్ కంటెంట్ని మీ ముందుకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి యాప్ ఓపెన్ చేసి కంటెంట్ మొత్తాన్ని చూడండి, ఓకేనా? ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి యాప్ ఓపెన్ చేసి అవైలబుల్ చేసుకోండి, ఓకే? ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా, కోర్సెస్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో మూవింగ్ టు టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ అంటే ఇది ఒక సూపర్లేటివ్ ఇష్యూస్ లాగా అనమాట. లైక్ వరల్డ్లో ఫస్ట్ది, ఇండియాలో ఫస్ట్ది, ఇట్లాంటి కంటెంట్ ఏదన్నా వస్తే ఫోకస్ చేయాలి. ఇక్కడ మనకి ఏంటంటే వరల్డ్లోనే ఫస్ట్ న్యూక్లియర్ క్లాక్ అనేది న్యూస్లోకి వచ్చింది. అంటే ఏంటి, మనం ఇప్పుడు చూసుకునే క్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం అటామిక్ క్లాక్స్ అని చెప్పేసి చూస్తాం కదా. అటామిక్ క్లాక్స్ కానీ ఎలక్ట్రిక్ క్లాక్స్ కానీ చూస్తూ ఉంటాం. మనకి ఇక్కడ న్యూస్లోకి వచ్చింది న్యూక్లియర్ క్లాక్ అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ క్లాక్, నథింగ్ బట్ న్యూక్లియర్ ఎనర్జీతో వర్క్ చేసే ఒక క్లాక్ అనేది న్యూస్లోకి వచ్చింది. అది ఏ దేశానికి సంబంధించి ఇన్నోవేట్ చేశారని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకి సంబంధించిన సైంటిస్టులు, అంటే ఎక్కడుంది ఇది, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో సైంటిస్టులు దీన్ని ఇన్నోవేట్ చేస్తూ న్యూస్లోకి వచ్చారు. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ క్లాక్ ఎవరు డెవలప్ చేశారు అంటే అమెరికాకి సంబంధించిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, ఫోకస్ ఆన్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్, 45 నిమిషాల్లోనే డిఎన్ఏ టెస్ట్. ఇక్కడ నార్మల్గా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్నోవేషన్ అసలు దేనికి సంబంధించింది అంటే, ఇప్పుడు ఏదన్నా ఒక విమెన్ మీద సెక్షువల్ వైలేషన్ జరిగింది అనుకుందాం, ఓకేనా? ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ డిఎన్ఏ శాంపిల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ డిఎన్ఏ శాంపిల్స్ని అనలైజ్ చేసే అక్కడ క్రైమ్ పాల్పడింది ఎవరో తెలుసుకుంటారు, అవును కదా? అయితే నార్మల్గా ఇప్పుడున్న పద్ధతుల ప్రకారం చూస్తే ఈ డిఎన్ఏ శాంపిల్ అనాలిసిస్ అనేది చాలా లేట్ అవుతుందంట. ఎందుకు అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ విక్టిమ్ ఎవరైతే ఉంటారో, అంటే బాధింపబడిన అమ్మాయి ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి శాంపిల్స్ ఉంటాయి, అలాగే ఆ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన అతని పర్సన్ శాంపిల్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు శాంపిల్స్ని వేరు చేయడమే చాలా కష్టమైన ప్రొసీజర్. సో ఇలా దీన్ని వేరు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి డిఎన్ఏ అనాలిసిస్ కూడా లేట్ అవుతూ ఉంటుంది ఫారెన్సిక్ అనాలిసిస్లో. అలా కాకుండా ఈ శాంపిల్స్ని ఫాస్ట్గా సెపరేట్ చేసి విత్-ఇన్ 45 minutesలోనే ఎటువంటి ల్యాబ్ కూడా అవసరం లేకుండా, అర్థమైందా? మనకి అంటే టెస్టింగ్ చేయాలంటే పెద్ద హై టెక్నాలజీ ఉన్న ల్యాబ్ కావాలేమో అనుకుంటాం. ఎటువంటి ల్యాబ్ కూడా అవసరం లేకుండానే ఇక్కడ డిఎన్ఏ శాంపిల్స్ని సెపరేట్ చేసి 45 minutesలోనే వాటిని అనలైజ్ చేసే టెక్నాలజీని తీసుకొచ్చారు. ఎవరు అంటే న్యూయార్క్కి సంబంధించిన శాస్త్రవేత్తలు. అంటే ఇది కూడా అమెరికాకి సంబంధించిన ఇన్నోవేషన్ అనమాట. ఆ టీమ్ లెడ్ గుర్తుపెట్టుకోండి, ఎవరు లీడ్ చేశారు అంటే మొహమ్మద్ ఎల్ సాయద్ అనే సైంటిస్ట్ కూడా ఈ టీంలో ఉన్నారు, ఓకేనా? సో డిఎన్ఏ శాంపిల్ అనాలిసిస్కి సంబంధించిన ఇన్నోవేషన్ అనమాట. అందులో యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే డిజిటల్ మైక్రోఫ్లూయిడిక్స్ అనే కొత్త రకమైన టెక్నాలజీని యూజ్ చేసి ఇట్లా డిఎన్ఏ శాంపిల్ అనాలిసిస్ని 45 minutesలోనే చేయగలిగే ఒక టెక్నాలజీ న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్, శాంతి చర్చలకు పుతిన్ పచ్చజెండా. అంటే నథింగ్ బట్ మనం చూసుకుంటే రష్యా యుక్రెయిన్ వార్ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది, February 24th, 2022. ఓకే, డేట్ గుర్తుపెట్టుకోండి, February 24th, 2022 నుంచి రష్యా యుక్రెయిన్ వార్ అనేది జరుగుతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్యా యుక్రెయిన్ మీద దాడి స్టార్ట్ చేసిన డేట్ అనమాట, ఓకే? అయితే అప్పటి నుంచి ఎన్నో దేశాలు ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ఈ వార్ అనేది ఆగకుండానే వస్తుంది. మనం రీసెంట్గానే చూసుకుంటే నాటోలో చేరడం ఆగిపోతే, అర్థమైందా? నాటోలో చేరడం ఆగిపోతే పుతిన్ వార్ ఆపేస్తానని చెప్పేసి అనౌన్స్ చేశారు ఆల్రెడీ. అసలు ఏంటి ఇష్యూ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, అసలు ఎందుకు వార్ రైజ్ అయింది. యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. నాటో అంటే ఏంటి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో. ఓకే, ఇదేంటి అంటే బ్రసెల్స్ హెడ్ క్వార్టర్స్గా వర్క్ చేస్తున్న ఒక మిలిటరీ కూటమి, ఒక సైనిక కూటమి నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు. బ్రసెల్స్లో ఉంది. అయితే ఇది మనకి 1949 April 4th ఎస్టాబ్లిష్ చేయబడిన ఒక గ్రూపింగ్ అనమాట. సో ఇనిషియల్గా
దాకా చూసుకుంటే నాటోలో 12 దేశాలు మాత్రమే ఉండేవి, 12 కంట్రీస్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు 1949 ఏప్రిల్ 4th ఏ రోజునైతే నాటో స్టార్ట్ అయిందో అప్పుడు ఓన్లీ 12 ఫౌండింగ్ మెంబర్ స్టేట్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు అట్ ప్రెసెంట్ చూసుకుంటే ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నాం యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 6th చూసుకుంటే మొత్తం 32 కంట్రీస్ ఉన్నాయన్నమాట నాటోలో. ఎన్ని? 32. రీసెంట్ గా జాయిన్ అయిన కంట్రీస్ ఏంటి అని అడుగుతారు. స్వీడన్ అండ్ ఫిన్లాండ్. స్వీడన్, ఫిన్లాండ్ ఈ 2 కంట్రీస్ తో కలిపి ప్రెసెంట్ 32 దేశాలు ఉన్నాయి నాటోలో. ఓకేనా? మొత్తం 32 దేశాలు ఉన్నప్పటికీ కూడా నాటో అనగానే మనకి గుర్తొచ్చే దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మొత్తం కంట్రోల్ అంతా అమెరికా చేతిలోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ యుక్రెయిన్ అనేది నాటోలో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది, కానీ దీన్ని అపోజ్ చేసేది రష్యా. ఎందుకు అంటే ఇఫ్ ఇన్ కేస్ యుక్రెయిన్ నాటోలో జాయిన్ అయితే రష్యా యొక్క జాగ్రఫికల్ బౌండరీస్ వరకు కూడా ఈ యొక్క అమెరికా బలగాలు రాగలుగుతాయి, యుక్రెయిన్ ద్వారా రాగలుగుతాయి అనమాట. అందుకని చెప్పి అప్పటి నుంచి అపోజ్ చేస్తూ వస్తుంది. ఏమని? యుక్రెయిన్ నాటోలో చేరకూడదు అని చెప్పేసి వార్ చేస్తూ ఉందన్నమాట రష్యా. ఇది మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు? శాంతి ఒప్పందం చేసుకోవడానికి మేము రెడీగానే ఉన్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ యుక్రెయిన్ ఇంట్రెస్ట్ చూపిస్తే శాంతి ఒప్పందం చేసుకుంటామని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో ఇక్కడ ఇలా ఒక ఇష్యూ మళ్ళీ న్యూస్లోకి వచ్చింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. అండ్ నాటోకి సంబంధించి ఆ మెంబర్స్ చూసుకోండి, ఎప్పుడు ఫౌండింగ్ ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత బ్లాక్ సీకి సంబంధించిన సరౌండింగ్ ఏరియాస్ కూడా చూసుకోవాలన్నమాట మనం. అండ్ యుక్రెయిన్కి రష్యాకి బార్డర్ ఉంటుంది. ఓకే, చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ ఇక ఇండియా సైజ్లో దుస్తులు. నథింగ్ బట్ ఇక్కడ ఇండియా ఇప్పటి వరకు కూడా మన కంట్రీలో మనం యూజ్ చేసే టెక్స్టైల్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం వాడే బట్టలు ఏవైతే ఉంటాయో దుస్తులు, ఇవన్నీ కూడా మనకి యూకే సైజెస్లో వాడుతున్నాం అనమాట. అంటే యూకే అండ్ అమెరికాకి సంబంధించిన అక్కడ పర్సన్స్కి సంబంధించిన మెజర్మెంట్స్ బట్టి ఒక స్టాండర్డ్ సైజెస్ అనేవి ఫిక్స్ చేశారు. అవే మొత్తం అందరూ వాడుతూ ఉన్నారు. కానీ ఇలా వాడడం వల్ల మన ఇండియన్స్ కి సంబంధించిన మెజర్మెంట్స్ కి కరెక్ట్ గా అవి ఫిట్ అవ్వవు అనమాట. కొన్ని సార్లు డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఎందుకంటే డ్యూ టు ఫిజికల్ వేరియేషన్స్ ఉంటాయి కదా, వేరియేషన్స్ కారణంగా డిఫికల్టీస్ వస్తూ ఉంటాయి అనమాట. ఇలా కాకుండా మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారమే కొన్ని సైజెస్, కొన్ని మెజర్మెంట్స్ ని తీసుకురాబోతున్నారు. ఏ విజన్ లో భాగంగా అంటే మనకి ఇక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. దేని కింద? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ ని తీసుకురాబోతున్నారు. ఓకే, ఆ ప్రాజెక్ట్ పేరు ఇండియా సైజ్. ఏంటి? ఇండియా సైజ్ అనే ప్రాజెక్ట్ ఏ మినిస్ట్రీస్ కింద లాంచ్ అయింది అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద లాంచ్ అయింది. దేనికి సంబంధించి? ఇండియన్ స్టాండర్డ్ మెజర్మెంట్స్ కి సంబంధించి టెక్స్టైల్స్ పర్చేస్ చేసుకోవడానికి లేదా టెక్స్టైల్స్ డిజైన్ చేయడానికి రూపొందించిన మెజర్మెంట్స్ అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇనిషియేటివ్ ప్రీవియస్ గా కూడా వచ్చింది ఇండియాలో. దేనికి సంబంధించింది అంటే షూస్ అండ్ ఈ యొక్క శాండిల్స్ ఉంటాయి కదా, మనం వాడే శాండిల్స్ కావచ్చు, షూస్ కావచ్చు, వీటికి సంబంధించి కూడా మనం యూకే స్టాండర్డ్సే వాడుతున్నాం ఎప్పటి నుంచో. ఇలా వాడటం కారణంగా ఆ షేప్స్ లో తేడా వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కొంతమందికి ఫిట్ అయ్యే మెజర్మెంట్స్ అనేవి అసలు దొరకవు. శాండిల్స్ కావచ్చు, షూస్ కావచ్చు, ఆ మెజర్మెంట్స్ దొరకవు. ఎందుకంటే ఈ స్టాండర్డ్స్ ఏవైతే డిజైన్ చేయబడ్డాయో అవి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం లేవు. ఫారినర్స్ యొక్క స్టాండర్డ్స్ వాళ్ళ ఫిజికల్ మెజర్మెంట్స్ బట్టి రూపొందించారనమాట. అందుకే కొంతమందికి షూస్ దొరకడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. సో దీన్ని తగ్గించడానికి ఇలాంటి ప్రాజెక్టే మనకి షూస్ కి సంబంధించి కూడా ఉంది ప్రీవియస్ గా. అది ఇది ఇక్కడే లింక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మాత్రం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద ఇండియా సైజ్ అనే ప్రాజెక్ట్ న్యూస్ లోకి వచ్చిందని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. రైతులకు త్వరలో డిజిటల్ ఐడీలు. ఇక్కడ డిజిటల్ ఐడీస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. జస్ట్ గుర్తుపెట్టుకోండి దేనికి సంబంధించింది అంటే ఫార్మర్స్ అందరికీ కూడా డిజిటల్ ఐడీస్ శాంక్షన్ చేయాలన్న ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. జస్ట్ లైక్ ఆధార్ కార్డ్ ఎలా అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీగా ఉంటుందో మనందరికీ కూడా, అలానే ఫార్మర్స్ అందరికీ కూడా డిజిటల్ ఐడీస్ తీసుకురావాలని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ న్యూస్ లోకి వచ్చింది. ఒకసారి చూద్దాం. దేశంలోని 11 కోట్ల మంది రైతులకు ఆధార్ తరహాలో డిజిటల్ ఐడీలు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ ఐడి కార్డ్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి అగ్రిస్టాక్ ప్రోగ్రామ్ ఉంది. అంటే నథింగ్ బట్ ఫార్మర్స్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే ఫార్మర్స్ కి వెళ్లాల్సిన ఈ యొక్క పథకాలు కావచ్చు, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళకి అందజేసే విధంగా ఈ ఐడి కార్డ్స్
వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ లా యూజ్ అవుతాయి అనమాట. అర్థమైందా? అంటే ఈ కార్డు ఉంటే ఫార్మర్స్ కి రావాల్సిన ప్రతి ఒక్క పథకం, లేదు అంటే ఫార్మర్స్ కి వెళ్లాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, సబ్సిడీస్ కావచ్చు, అన్ని కూడా ఈజీగా యాక్సెస్ చేసుకునే విధంగా, ఫార్మర్స్ కి యూజ్ అయ్యే విధంగా డిజిటల్ ఐడి కార్డ్స్ ని తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఓకే, ఇంకా ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు. ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన తర్వాత డీటెయిల్ గా ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, కొత్త నేర చట్టాల కింద తొలి శిక్ష. మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, జూలై ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్, జూలై 1, 2024. ఈ డేట్ మార్క్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఫ్యూచర్ లో. ఎందుకంటే ఈ రోజు నుంచి అంటే జూలై 1, 2024 డేట్ నుంచి కొత్త నేర న్యాయ చట్టాలు అంటే న్యూ క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన డేట్ ఏంటి అని అడుగుతారు. జూలై 1, 2024. అయితే ఏంటి కాన్సెప్ట్, మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. నథింగ్ బట్ ఐపీసీ, మనకి బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ క్రిమినల్ లాస్ అనేవి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఐపీసీ ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ 1860, తర్వాత సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇది వచ్చేసి 1872. ఓకే, ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఐపీసీ వచ్చి 1860, సిఆర్పిసి 1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. ఓకేనా? ఈ మూడు కూడా బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలన్నమాట. వీటిని రిప్లేస్ చేసి ఇండియాకి సంబంధించిన చట్టాలను తీసుకొచ్చి కొన్ని చేంజెస్ తీసుకొస్తూ వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు జూలై 1, 2024 నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చాయి. మనం చూసాం కదా ఆల్రెడీ. సో ఏమేమి వచ్చాయి వీటి ప్లేస్ లో? ఐపీసీ ప్లేస్ లో బిఎన్ఎస్ అని వచ్చింది. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత. సిఆర్పిసి ప్లేస్ లో మనకి బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఏంటి? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్ లో భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ వచ్చింది. తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే మనకి భారతీయ సాక్ష్య అధినియం, బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియం, ఎవిడెన్స్ కి సంబంధించింది అనమాట. ఈ మూడు కొత్తగా ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన న్యూ క్రిమినల్ లాస్ అన్నమాట. అయితే ఇంతవరకు మనకు తెలుసు. ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చింది అంటే ఈ కొత్తగా వచ్చిన లాస్ ప్రకారం ఫస్ట్ శిక్ష అనేది వేశారంట. అది ఎవరికి వేశారో చూద్దాం మనం. ఇక్కడ బీహార్లోని షరణ్ జిల్లాలో జూలై 17న మూక హత్యలు జరిగాయి. దండి గ్రామానికి చెందిన తారకేశ్వర్ సింగ్ కుటుంబంపై దుండగులు దాడి చేశారు. సో ఈ ఘటనలో తారకేశ్వర్, ఆయన భార్య, కుమార్తెలు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసిన పోలీసులు 2 నిందితులను అరెస్టు చేశారు. ఘటన జరిగిన 14 రోజుల్లోనే వీరిపై అభియోగ పత్రం దాఖలు చేశారు. వీరికి జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఓకేనా? అంటే విత్ ఇన్ 14 days లోనే ఇక్కడ శిక్ష అనేది అమలు చేయడం జరిగింది. దేని ప్రకారం? కొత్త న్యాయ నేర చట్టాల ప్రకారం శిక్ష అనేది అమలు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కేసు ఏంటి అని అడుగుతారు. ఓకేనా? బీహార్ కి సంబంధించిన మర్డర్ కేసు విషయంలో ఫస్ట్ శిక్ష అనేది వేశారంట. ఇవి చూడండి బ్యాక్గ్రౌండ్ ఇయర్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ is set to launch a groundbreaking initiative called జల సంచాయ్ జన భాగీదారీ ఇన్ సూరత్, గుజరాత్. నరేంద్ర మోడీ గారు ఏ స్కీమ్స్ లాంచ్ చేసినా, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనకి వాటర్ కన్సర్వేషన్ కి సంబంధించి అంటే వాటర్ ని వేస్ట్ చేయకుండా సేవ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ జన భాగీదారీ స్కీమ్, జల సంచాయ్ జన భాగీదారీ స్కీమ్ అని చెప్పేసి తీసుకొచ్చారు. అంటే ఏంటంటే వాటర్ కన్సర్వేషన్ లో కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయడం, నథింగ్ బట్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ వాటర్ కన్సర్వేషన్. ఓకే, ఈ స్కీమ్ నరేంద్ర మోడీ గారు ఎక్కడ లాంచ్ చేశారని అడుగుతారు. గుజరాత్, సూరత్ ఉంది కదా గుజరాత్ లో, సో అక్కడ లాంచ్ చేశారనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఇనిషియేటివ్ రిప్రజెంట్ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ఎన్హాన్సింగ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద వాటర్ కన్సర్వేషన్ ఎఫర్ట్స్ అక్రాస్ ఇండియా. దిస్ లాంచ్ అలైన్స్ విత్ ఆన్ గోయింగ్ జల్ శక్తి అభియాన్. అర్థమైందా? జలశక్తి అభియాన్ ఉంది మనకు ఆల్రెడీ వాటర్ కన్సర్వేషన్ కి సంబంధించి. ఓకేనా? నీరు వేస్ట్ చేయకుండా సేవ్ చేసుకోవాలి అన్న ఒక థీమ్ తో వచ్చిందనమాట. దీని కిందనే ఈ స్కీమ్ కూడా వర్క్ చేయబోతుంది అనేది చెప్తున్నారు. నెక్స్ట్, హర్తాలికా తీజ్ is a significant Hindu festival primarily celebrated by women, especially North East India. నథింగ్ బట్ మనం ఇక్కడ సౌత్ ఇండియాలో చేసుకునే నథింగ్ బట్ ఫెస్టివల్స్ సంబంధించి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సౌత్ ఇండియాలో చేసుకునే గౌరీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం అని చెప్పేసి వింటాం కదా. అంటే హస్బెండ్స్ కోసం వైఫ్స్ చేసుకుంటూ ఉంటారనమాట సౌత్ ఇండియాలో. శివుడు పార్వతికి సంబంధించిన ఒక ఫెస్టివల్, ఓకే, ఒక వ్రతం లాంటిది. అదే వ్రతాన్ని మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో
హర్తాలికా తీజ్ అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడున్న హిందూస్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫెస్టివల్స్ ఇన్ న్యూస్, డాన్సెస్ ఇన్ న్యూస్, తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కి సంబంధించి ఇవన్నీ కూడా సెపరేట్ గా చదువుకోవాలి. ఇక్కడ మనకి హర్తాలికా తీజ్ అనే పండుగ ఏ ప్రాంతానికి సంబంధించి అని అడుగుతారు అంతే. వెరీ వెరీ ఇంపార్టెంట్. నార్త్ ఈస్ట్ ఇండియా. నార్త్ ఈస్ట్ ఇండియా అంటే ఈశాన్య ప్రాంతం ఉంటుంది కదా ఇండియాలో, ఆ ప్రాంతంలో సెలబ్రేట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ సెక్షువల్ వైలేషన్స్ కి సంబంధించి ఓకే, అత్యాచార కేసులకు సంబంధించి ఇండియాలో కొన్ని రిపోర్ట్స్ కి సంబంధించిన డేటా వచ్చింది. ఒకసారి ఫోకస్ చేయండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి దీనికి సంబంధించి ఓకేనా. ఇక్కడ మొత్తం బాధితుల సంఖ్య వచ్చి 149 మంది ఉన్నారు సెక్షువల్ వైలేషన్స్ తో రిపోర్ట్ చేసిన బాధితులు. ఇంకా రిపోర్ట్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు ఓకే, ఇవి ఓన్లీ రిపోర్ట్ చేసిన వాళ్ళు. ఇక్కడ ఇందులో మైనర్లు 93 మంది, తర్వాత 13 నుంచి 18 ఏళ్ల మధ్య వాళ్ళు 51, 7 నుంచి 12 ఏళ్ళు 27 మంది, 0 నుంచి 6 ఏళ్ల లోపు వాళ్ళు 15 మంది ఉన్నారు. 6 ఏళ్ల లోపు వాళ్ళు కూడా 15 మంది ఉన్నారంట. అండ్ వయోజనులు 56 మంది ఉన్నారు ఓకే. అండ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్, అత్యంత పిన్న వయసు బాధితురాలు అంటే అత్యంత పిన్న వయసు బాధితురాలు అంటే 18 నెలలు ఉన్న బాధితురాల మీద కూడా సెక్షువల్ వైలేషన్ జరిగింది ఓకే. నెక్స్ట్ అత్యంత వృద్ధ బాధితురాలు, ఓల్డ్ ఏజ్ విక్టిమ్ ఎవరు 85 ఇయర్స్ ఉన్న వాళ్ళ మీద కూడా సెక్షువల్ వైలేషన్ జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ డేటా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏదన్నా మెయిన్స్ డిస్క్రిప్టివ్ లాంటి ఎగ్జామ్ లో యూజ్ అవుతుంది అనమాట. విమెన్ కి సంబంధించి, వైలేషన్స్ కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం కొన్ని చట్టాలు నోట్ చేసుకోవచ్చు. మనకి ప్రీవియస్ గా చూసుకుంటే నిర్భయ యాక్ట్ అని చెప్పేసి ఉంది కదా, నిర్భయ యాక్ట్ వచ్చేసి 2013 మనకి ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఇష్యూలో అప్పుడు పాస్ చేసిన యాక్ట్. తర్వాత దిశ యాక్ట్ వచ్చేసి 2019 హైదరాబాద్ కి సంబంధించిన ఇష్యూ. అండ్ ఇప్పుడు రీసెంట్ కోల్కతాకి సంబంధించిన డాక్టర్ ఇష్యూ ఏంటి అంటే ఇక్కడ అపరాజిత బిల్ 2024 పాస్ చేసిన రాష్ట్రం వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఓకే. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా చట్టాలు. అండ్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకుంటే ఆర్టికల్ 23 ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 లోని ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 23లో విమెన్ ఎక్స్ప్లాయిటేషన్ చేయకుండా ఉండడం కూడా వాళ్ళకి, విమెన్ ఎవరిని కూడా ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అని చెప్పేసి మనకు ఆర్టికల్ 23 చెప్తుంది. అండ్ ఆల్సో ఆర్టికల్ 42 అంటే ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది కదా, పార్ట్ 4 లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది అంటే ఆదేశిక సూత్రాలు అని చెప్పి చదువుకుంటాం మనం. అందులో ఉన్న ఆర్టికల్ 42 ఏం చెప్తుంది, స్పెషల్ ప్రొవిజన్స్ అట్ విమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్, సేఫ్ అండ్ జస్ట్ హ్యూమన్ కండిషన్స్ ఓకే. వర్క్ ప్లేసెస్ లో, పని చేసే ప్లేసెస్ లో ప్రత్యేక సౌకర్యాలు అండ్ ప్రొటెక్టివ్ మెషర్స్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది విమెన్ కి సంబంధించి అని చెప్పేది ఆర్టికల్ 42 అనమాట. దీనికి ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు, దీనికి లింక్ చేసుకోవచ్చు, అపరాజిత బిల్ కి లింక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సెక్షువల్ వైలేషన్ జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో కోల్కతాలో అది వర్క్ ప్లేస్ లో జరిగింది కాబట్టి ఓకేనా, హాస్పిటల్లో జరిగింది కాబట్టి ఆర్టికల్ 42 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోని ఆర్టికల్ 42ని అపరాజిత బిల్ కి మనం లింక్ చేసుకోవచ్చు అనమాట ఓకే. నెక్స్ట్, ఇన్ ఎ సిగ్నిఫికెంట్ మూవ్ టు బోస్టర్ ఇండియాస్ పొజిషన్ ఇన్ ద గ్లోబల్ ఫ్యాషన్ ఇండస్ట్రీ, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ శ్రీ గిరిరాజ్ సింగ్ అన్వైడ్ విజన్ నెక్స్ట్ ఫ్యాషన్ ఫోర్కాస్టింగ్ ఇనిషియేటివ్ డెవలప్డ్ బై నిఫ్టీ ఓకే. ఇక్కడ మనకి టెక్స్టైల్ రంగంలో ఇన్నోవేషన్స్ ని, డిజైన్స్ ని ఇంకా పెంచడానికి గాను ఇక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే విజన్ నెక్స్ట్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతారు. దేనికి, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు ఫ్యాషన్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ అనమాట. ఈ యొక్క ప్రాజెక్ట్ ని డెవలప్ చేసింది ఎవరు అంటే నిఫ్టీ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. వీళ్ళు డెవలప్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయబడింది ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఒక వెబ్ బేస్డ్ పోర్టల్ కూడా తీసుకొచ్చారు ఫ్యాషన్ టెక్నాలజీకి, ట్రెండ్స్ కి సంబంధించిన వెబ్ బేస్డ్ పోర్టల్. దాని పేరు పరిధి 24/25 ఓకే. పరిధి 24/25 అనేది ఏ మినిస్ట్రీ కింద అని అడగొచ్చు. దేని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద మెన్షన్ చేసుకోండి ఓకే. పోర్టల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ ప్రథమం. ఇక్కడ మనకి బ్రిటన్ కి చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ పరిశోధనల ప్రకారం ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు అంటే ప్లాస్టిక్ వేస్ట్ అని చెప్తాం కదా, ప్లాస్టిక్ వేస్ట్ లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతారు. ఇండియా యొక్క ర్యాంక్ నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాం మనం. ప్లాస్టిక్ వేస్ట్ ని సింథసైజ్ చేయడంలో అంటే ప్రొడ్యూస్ చేయడంలో నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాం అనమాట. ఇది మంచి విషయం కాదు, చూద్దాం ఒకసారి. ఏటా 10.2 మిలియన్ టన్నులు అంటే ఒక సంవత్సరానికి గాను
10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఇండియా ఎలోన్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందని కొత్త అధ్యయనం పేర్కొంది. భారత్ లో ఏటా ఉత్పత్తి అవుతున్న 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ వరుసలో మిగతా దేశాల కంటే రెట్టింపు కన్నా అధికమని వెల్లడించింది. ఈ జాబితాలో నైజీరియా, ఇండోనేషియా, తర్వాత 4వ స్థానంలో ఉన్న చైనా. ఏంటి, ఫస్ట్ వచ్చి ఇండియా ఉంది, సెకండ్ నైజీరియా ఉంది, థర్డ్ వచ్చేసి ఇండోనేషియా ఉంది, ఫోర్త్ చైనా ఉంది. ఓకే, నెక్స్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, రష్యా, బ్రెజిల్. ఈ 8 దేశాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ నుంచి 8 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా జనరేట్ అయ్యే ప్లాస్టిక్ వేస్ట్ లో ఈ 8 దేశాలు మాత్రమే సగం పైగా ఉత్పత్తి చేస్తున్నాయంట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. బ్రిటిష్ కి సంబంధించిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియా ప్లాస్టిక్ వేస్ట్ ఉత్పత్తి చేయడంలో ఫస్ట్ లో ఉంది. ఓకేనా, అయితే ఒక సంవత్సరానికి గాను 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ అనేది జనరేట్ చేస్తున్నామంట. అందులో కూడా పైన ఇచ్చిన 8 దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ వేస్ట్ లో 50% కంటే ఎక్కువ ఈ 8 దేశాలే ఉత్పత్తి చేస్తున్నాయి. ఓకేనా, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్, in a significant move towards enhancing maritime security and cooperation in Asia, ICG participated in 20th head of Asian Coast Guard Agencies meeting. ఇక్కడ ప్రతి దేశానికి అంటే తీర ప్రాంతం ఉన్న ప్రతి దేశాలకి కూడా కోస్ట్ గార్డ్ ఉంటుంది కదా, కోస్ట్ గార్డ్ సంరక్షిస్తూ ఉంటారు తీర ప్రాంతాలని. అట్లానే ఇండియా కూడా ఐసీజీ ఉంది, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అని చెప్తారు. ఓకే, నావీ వేరు, కోస్ట్ గార్డ్స్ వేరు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. తీర ప్రాంతాన్ని సంరక్షించేది కోస్ట్ గార్డ్స్, సముద్రం లోపల సంరక్షణ చూసుకునేది ఇండియన్ నావీ. డిఫరెన్స్ చూసుకోండి. ఓకే, ఇక్కడ కోస్ట్ గార్డ్స్ కి సంబంధించి ఏషియన్ కాంటినెంట్ లో ఉన్న కంట్రీస్ కి సంబంధించిన కోస్ట్ గార్డ్స్ అందరికి సంబంధించిన ఒక మీటింగ్ అన్నమాట. అర్థమైందా? ఏషియన్ కాంటినెంట్ లో ఉన్న కంట్రీస్ అందరికి సంబంధించిన కోస్ట్ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఒక మీటింగ్ అనేది రీసెంట్ గా ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఎక్కడ? సౌత్ కొరియా ఇంచియాన్ అనేది ఎక్కడుందంటే సౌత్ కొరియాలో ఉంది. అక్కడ ఈ మీటింగ్ జరిగింది. దేనికి సంబంధించి? కోస్ట్ గార్డ్స్ కి సంబంధించిన మ్యారిటైమ్ సెక్యూరిటీ మీటింగ్. నెక్స్ట్, 2024 చీఫ్ సైన్స్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఈవెంట్ హ్యాపెనింగ్ ఆన్ యునెస్కోస్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ప్యారిస్. ఇక్కడ ప్రతి దేశానికి కూడా ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్స్ ఉంటారు కదా. ఓకేనా, సైంటిఫిక్ అడ్వైజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ అడ్వైజర్స్ ఉంటారు, ఎకనామిక్ అడ్వైజర్స్ ఉంటారు, సైంటిఫిక్ అడ్వైజర్స్ ఉంటారు, ఇట్లా ఉంటారు. ఒక గవర్నమెంట్ తీసుకుంటే గవర్నమెంట్ కి అడ్వైజర్స్ ఉంటారు. అట్లా ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఉంటారు కదా. సో ఇట్లా మొత్తం కంట్రీస్ కి సంబంధించిన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్స్ యొక్క మీటింగ్ అనేది రీసెంట్ గా జరిగింది. ఎక్కడ జరిగింది అంటే యునెస్కో హెడ్ క్వార్టర్స్ లో జరిగింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఎక్కడుంది? ప్యారిస్ లో ఉంది. ఓకే, ఈ ప్యారిస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్స్, బహుళ దేశాలకి సంబంధించిన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ మీటింగ్ యొక్క థీమ్ 2024 థీమ్ ఏంటి అంటే ఫోస్టరింగ్ ఓపెన్ సైన్స్, బ్రిడ్జింగ్ నాలెడ్జ్ అసిమెట్రీ అండ్ బిల్డింగ్ సైన్స్ అడ్వైస్ కెపాసిటీ గ్లోబల్లీ. ఓకేనా, నథింగ్ బట్ ప్రపంచ వ్యాప్తంగా సైన్స్ కి సంబంధించిన అవగాహన పెంపొందించడం. ఓకే, థీమ్ డైరెక్ట్ గా చూసుకోండి, డోంట్ ట్రాన్స్లేట్ ఇట్. నెక్స్ట్, ద గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ లెడ్ బై భారతీయ జనతా పార్టీ మేడ్ అ సిగ్నిఫికెంట్ డెసిషన్ ఆన్ సెప్టెంబర్ టు రిజర్వ్ 33% ఆఫ్ జాబ్స్ ఇన్ ద పోలీస్ ఫోర్స్ ఆఫ్ విమెన్. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, రీసెంట్ గా ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పోలీస్ ఫోర్సెస్ లో 33% రిజర్వేషన్ ని శాంక్షన్ చేస్తూ న్యూస్ లోకి వచ్చింది అంటే రాజస్థాన్ రాష్ట్రం మనకి ఇప్పుడు 33% రిజర్వేషన్ ఇస్తుంది. ఎవరికి? విమెన్ కి పోలీస్ ఫోర్సెస్ లో, ఎక్స్క్లూజివ్ గా పోలీస్ ఫోర్సెస్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో 33% రిజర్వేషన్ ఇస్తున్న రాష్ట్రం రాజస్థాన్. అలాగే మనకి రాజస్థాన్ కి సంబంధించి మిల్లెట్స్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అని కూడా మనం ఆల్రెడీ చూసాం ఒకసారి. అంటే ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఫార్మర్స్ కి మిల్లెట్స్ కి సంబంధించిన సీడ్స్, విత్తనాలని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. గుర్తుపెట్టుకోండి. అలాగే మిల్లెట్స్ కి సంబంధించి టాప్ ప్రొడ్యూసర్ స్టేట్ ఇన్ ఇండియా అంటే రాజస్థాన్. ఇవన్నీ కూడా మనం స్టేట్స్ కి సంబంధించి లింక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ గిగా. ఇదేంటంటే కాన్సెప్ట్ డైరెక్ట్ గా చూడండి. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఒక కార్డ్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. కార్డ్ ఆర్ స్కీమ్ అనుకోవచ్చు. దాని పేరు గిగా GIGA గిగా. దేనికి సంబంధించింది అంటే ఇది డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అన్నమాట.
గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ఇండియాలో గిగ్ వర్కర్స్ ఉన్నారు కదా, నథింగ్ బట్ ఫ్రీలాన్స్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే డెలివరీ బాయ్స్ కావచ్చు, లైక్ జొమాటో, స్విగ్గీ, తర్వాత జెప్టో, ఇట్లా మనకి నంబర్ ఆఫ్ డెలివరీ బాయ్స్ ఉంటారు. అండ్ ఈ ఓలా, ఊబర్, ఇవన్నీ ఆటోస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఫ్రీలాన్స్లో వర్క్ చేయడమే కదా. వీళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఓకేనా? సో వీళ్ళందరికీ సంబంధించి సమ్ ఆఫ్ ద కార్డ్ సిస్టమ్ ని తీసుకొస్తూ న్యూస్ లోకి వచ్చిన బ్యాంక్ ఏది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని పేరు ఏంటి అంటే గిగా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గిగా సిస్టమ్ ని లాంచ్ చేస్తూ గిగ్ వర్కర్స్ కోసం, ఎక్స్క్లూజివ్ గా గిగ్ వర్కర్స్ కోసం గిగా సిస్టమ్ ని లాంచ్ చేస్తూ న్యూస్ లోకి వచ్చిన బ్యాంక్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. గిగ్ వర్కర్స్ అంటే చెప్పాను కదా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫర్ ద ఫస్ట్ టైమ్ an Indian Navy Poseidon 8 aircraft has landed in France. This is a significant event happening as part of India's participation in bilateral naval exercise Varuna. ఇక్కడ వరుణ ఎక్సర్సైజ్ అనేది న్యూస్ లోకి వచ్చింది. మనం డిఫెన్స్ ఎవ్రీ మంత్ కి సంబంధించి డిఫెన్స్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. అందులో మేజర్ గా చదువుకునేది ఏంటి? డిఫెన్స్ ఎక్విజిషన్స్ చూస్తాం, లేదు అంటే డిఫెన్స్ ఎక్సర్సైజెస్, విన్యాసాలు చూస్తూ ఉంటాం. విన్యాసాలు అంటే మన కంట్రీ కావచ్చు, వేరే వేరే కంట్రీస్ కావచ్చు, వాళ్ళ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ అందరూ కలిసి చేసే విన్యాసాలు అన్నమాట. అందులో భాగంగానే ఇండియాకి ఫ్రాన్స్ కి, గుర్తుపెట్టుకోండి, ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్యలో జరగబోతున్న నావల్ ఎక్సర్సైజ్ వరుణ. ఓకే, ఇది ఎక్కడ జరగబోతుంది అంటే మనకి ఫ్రాన్స్ లో జరగబోతుంది. ఇప్పుడు అంటే ఆల్టర్నేటివ్ గా జరుగుతుంటుంది, ఒకసారి ఇండియాలో జరిగితే ఒకసారి ఫ్రాన్స్ లో జరగడం అనమాట, అట్లా జరుగుతూ ఉంటుంది కదా. ఈ సంవత్సరం వచ్చేసి 2024 వరుణ ఎక్సర్సైజ్, నావల్ ఎక్సర్సైజ్, గుర్తుపెట్టుకోండి, ఇది నావికాదళ విన్యాసం, నావల్ ఎక్సర్సైజ్ ఫ్రాన్స్ లో జరగబోతుంది. ఇందులో పార్టిసిపేట్ చేయడానికి గాను ఇండియా నుంచి పొసిడాన్ 8I యుద్ధ విమానాలు వెళ్ళాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. P8I ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అని అడుగుతారు. ఏ దేశం నుంచి తీసుకున్నామంటే P8I వచ్చేసి, పొసిడాన్ 8I వచ్చేసి USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకున్నాం. దేనికోసం అంటే ఇండియన్ నేవీ కోసం తీసుకున్నాం. ఓకేనా? ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి ఎయిర్ ఫోర్స్ అనుకోవద్దు, వీటిని మనం నేవీ కోసం తీసుకున్నాం, ఇండియన్ నేవీ కోసం తీసుకున్నాం కాబట్టి ఇవి నావల్ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాయి అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వరుణ అనేది ఇండియాకి ఫ్రాన్స్ కి మధ్య జరుగుతున్న నావికాదళ విన్యాసం. ఈ సంవత్సరం ఫ్రాన్స్ లో జరగబోతుంది. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 1993లో జరిగింది. అయితే దీనికి వరుణ అని పేరు పెట్టింది 2001 లో పెట్టారు. ఓకే, అండ్ ఇండియాకి ఫ్రాన్స్ కి మధ్య ఇంకా 2 ఎక్సర్సైజ్ ఉన్నాయి. అవేంటి అంటే మిలిటరీ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి శక్తి ఎక్సర్సైజ్ శక్తి. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ వచ్చేసి గరుడ. గుర్తుపెట్టుకోండి, మిలిటరీ ఎక్సర్సైజ్ వచ్చి శక్తి, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ వచ్చేసి గరుడ, నావల్ ఎక్సర్సైజ్ వచ్చేసి వరుణ. ఎవరెవరికి? ఇండియాకి ఫ్రాన్స్ కి మధ్య జరుగుతున్న ఎక్సర్సైజ్ అన్నమాట. ఇలా ప్రతి కంట్రీకి సంబంధించి చూసుకోవాలి. నెక్స్ట్, 0R is set to be introduced in the Himachal Assembly by announced as Speaker Kuldeep Singh Pathania. అంటే ఇక్కడ ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ ఏదైతే ఉందో ఆ శాసనసభలో 0 ని ఇంట్రొడ్యూస్ చేస్తూ న్యూస్ లోకి వచ్చిన రాష్ట్రం ఏది అని అడుగుతారు. ఇక్కడ డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ చీఫ్ మినిస్టర్ గా ఉన్నది వచ్చేసి సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు అక్కడ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అయితే అసలు ఈ 0 కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు పార్లమెంటరీ టర్మ్స్ చదువుకుంటాం అనమాట. మనం అక్కడ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి క్వశ్చన్ అవర్ అని ఒకటి ఉంటుంది. క్వశ్చన్ అవర్ ఎప్పుడైతే సెషన్ స్టార్ట్ అవుతుందో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట క్వశ్చన్ అవర్. ఈ క్వశ్చన్ అవర్ లో తెలిసిన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, ఒకరినొకరు అడుగుతూ ఉంటారు. లైక్ అపోజిషన్ పార్టీస్ కావచ్చు, వీళ్ళందరూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే రూలింగ్ పార్టీ వాళ్ళు ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు అనమాట. క్వశ్చన్ అవర్ లో తెలిసిన క్వశ్చన్స్ అడుగుతారు. కానీ 0 అవర్ ఏదైతే ఉంటుందో, క్వశ్చన్ అవర్ ఎండ్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యేది 0 అవర్. ఈ 0 అవర్ కాన్సెప్ట్ అనేది మనం ఏ దేశం నుంచి బారో చేసుకోలేదు, ఇండియానే సెల్ఫ్ గా డెవలప్ చేసుకున్న ఒక ప్రొవిజన్ అనమాట. అంటే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న చాలా టర్మ్స్, చాలా ప్రొవిజన్స్ వేరే వేరే కంట్రీస్ నుంచి బారో చేసుకున్నాం కదా. అలా కాకుండా మనంతట మనమే డెవలప్ చేసుకున్న ప్రొవిజన్ 0 అవర్ అనమాట. ఈ 0 అవర్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ముందుగా తెలియవు. అప్పటికప్పుడు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే అది అడుగుతూ ఉంటారనమాట. కాకపోతే ముందుగా స్పీకర్ పర్మిషన్ తీసుకుని అడుగుతారు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది 0 అవర్ కి మీనింగ్. 0 అవర్
ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? క్వశ్చన్ అవర్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా ఒక రాష్ట్ర శాసనసభ రీసెంట్ గా 0 అవర్ ఇంట్రడ్యూస్ చేస్తూ న్యూస్ లోకి వచ్చింది. అది ఏ రాష్ట్ర శాసనసభ అంటే హిమాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫ్రాన్స్ నూతన ప్రధానిగా మిషెల్ బార్నియర్. ఇక్కడ ఫ్రాన్స్ దేశానికి సంబంధించి ప్రధానిగా మిషెల్ బార్నియర్ గారిని నియమించారు. ఎవరు అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్. ఎవరు? ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరు? ఇమాన్యుయల్ మెక్రాన్. ఆయన ఇప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేశారు. ఆ ప్రైమ్ మినిస్టర్ పేరేంటి? మిషెల్ బార్నియర్. మిషెల్ బార్నియర్. ఇది పర్సన్స్ ఇన్ న్యూస్ కింద చూడండి. అండ్ నెక్స్ట్, సిద్ధార్థ్ అగర్వాల్ ఫ్రమ్ బెంగళూరు హ్యాస్ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఓల్డెస్ట్ ఇండియన్ టు స్విమ్ సోలో అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్. ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది. నథింగ్ బట్ ఇంగ్లీష్ ఛానల్ అంటే ఇట్ ఈస్ ద సెపరేషన్ బిట్వీన్ సదరన్ ఇంగ్లాండ్ అండ్ నార్థరన్ ఫ్రాన్స్. అర్థమైందా? సదరన్ ఇంగ్లాండ్ కి నార్థరన్ ఫ్రాన్స్ కి సెపరేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంగ్లీష్ ఛానల్ అని పిలుస్తాం. నేను మ్యాప్ చూపిస్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ ఇంగ్లీష్ ఛానల్ ని తక్కువ టైంలో స్విమ్ చేసిన భారతీయుడిగా ఓల్డెస్ట్ ఇండియన్ గా ఎవరు న్యూస్ లోకి వచ్చారు అంటే సిద్ధార్థ్ అగర్వాల్. ఈయన బెంగళూరుకి సంబంధించిన పర్సన్. ఆయన ఏజ్ వచ్చేసి 49 ఇయర్స్ అనమాట. ఈయన ఎంత టైంలో స్విమ్ చేశారు? 42 కిలోమీటర్స్ 15 అవర్స్ అండ్ 6 మినిట్స్ 15 అవర్స్ 6 మినిట్స్ లో స్విమ్ చేస్తూ న్యూస్ లోకి వచ్చారు. అయితే ఈ రికార్డు ప్రీవియస్ గా ఎవరి పేరు మీద ఉండేదంటే శ్రీకాంత్ విశ్వనాథన్ మీ పేరు మీద ఉండేది. ఈయన ఏజ్ వచ్చేసి 46. అర్థమైందా? 46 ఏజ్ లో ఈయన స్విమ్ చేస్తే, సో ఇప్పుడు ఈయన రికార్డ్ ని 49 ఇయర్స్ ఉన్న అతను బ్రేక్ చేశారు. ఎవరతను? సిద్ధార్థ్ అగర్వాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సూపర్లేటివ్స్ కాబట్టి అడుగుతారు అనమాట. సో ఇక్కడ మనం ఇంగ్లీష్ ఛానల్ ఒకసారి మ్యాప్ చూడండి. ఇది మనకి యూకే కదా, యూకే. అండ్ ఇది వచ్చేసి ఫ్రాన్స్. ఇక్కడ ఈ రెండిటికి మధ్యలో ఉండేది ఇంగ్లీష్ ఛానల్. దీన్ని స్విమ్ చేస్తూ న్యూస్ లోకి వచ్చారు. అర్థమైందా? నెక్స్ట్, టెన్నిస్ లెజెండ్ లూయిస్ అయాలా పాసెస్ అవే అట్ 91. టెన్నిస్ కి సంబంధించి ఏ దేశానికి సంబంధించిన క్రీడాకారిణి అంటే చిలీకి సంబంధించిన టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు? లూయిస్ అయాలా మరణిస్తూ వార్తల్లో నిలిచారు. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. పర్సన్ అడిగి క్రీడ అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదంటే పర్సన్ అడిగి ఏ దేశానికి సంబంధించిన క్రీడాకారుడు అని అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, రాష్ట్రంలోని బాలామృతం తయారీ యూనిట్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి అంగన్వాడీస్ ఉంటాయి కదా, అంగన్వాడీస్ దేని కింద ఎస్టాబ్లిష్ చేశారు? ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అంటారు. అంటే సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రాలు లేదా సమగ్ర శిశు అభివృద్ధి పథకం అని చెప్తాం. ఐసిడిఎస్ వచ్చి 1975లో వచ్చిన స్కీమ్ అన్నమాట. దీని కింద మనకి అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకి కావాల్సిన బాలామృతం అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. పౌడర్ లాగా ఉంటుంది, న్యూట్రియంట్స్ ఉన్న పౌడర్ అన్నమాట. అయితే దీనికి సంబంధించి మనకి స్టేట్ డివైడ్ అవ్వడానికంటే ముందు కామన్ గా యూనిట్ ఉండేది మొత్తం అంతా కలిపి. కానీ స్టేట్ డివైడ్ అయినాక మనకి సెపరేట్ గా యూనిట్ లేదనమాట. ఇది ప్రొడ్యూస్ చేసే యూనిట్ అనేది లేదు. ఏంటి? బాలామృతం ప్రొడ్యూస్ చేసే యూనిట్ అనేది లేదు. అప్పటి నుంచి కూడా 2014లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి సెపరేట్ అయిపోయిందో, ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి సెపరేట్ స్టేట్ గా ఫామ్ అయిందో, అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో పిల్లలకి కావాల్సిన బాలామృతం మొత్తాన్ని కూడా తెలంగాణ నుంచే మనం పర్చేస్ చేస్తున్నాం. తెలంగాణ నుంచే ఆంధ్రప్రదేశ్ పర్చేస్ చేస్తూ ఉందన్నమాట. సో ఇలా పర్చేస్ చేయడానికి చాలా కాస్ట్ అవుతుంది. నియర్లీ సంవత్సరానికి వచ్చేసి 240 కోట్ల రూపాయలు ఈ బాలామృతం పర్చేస్ చేయడానికి అవుతుందంట. అందుకు గాను సెపరేట్ గా ఆంధ్రప్రదేశ్ లోనే ప్రొడక్షన్ యూనిట్ ని కట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇది ఇప్పటి ప్రపోజల్ కాదు. 2017-18 ఆ పీరియడ్ లోనే ప్రపోజల్ ఉంది యూనిట్ పెట్టాలి అని చెప్పి. అప్పుడు యాక్సెప్ట్ కూడా చేశారు క్యాబినెట్ వాళ్ళు. కాకపోతే తర్వాత ప్రభుత్వం మారింది కదా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒప్పందం అనేది కనిపించకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే బాలామృతం ప్రొడ్యూస్ చేయడానికి ఒక యూనిట్ కోసం ఎక్కడ స్థలం కేటాయించారో అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గన్నవరం కొండపావులూరు. ఎక్కడ? కొండపావులూరు ఆఫ్ గన్నవరం. ఇక్కడ బాలామృతంకి సంబంధించిన యూనిట్ కట్టాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ఇది మనకి బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్. ఈ స్కీమ్ గుర్తుపెట్టుకోండి, ఐసిడిఎస్ 1975. నెక్స్ట్, టెక్నాలజీతో అగ్రగామిగా నిలిచేందుకు. ఇక్కడ ఏంటంటే ఇది ఒక సమ్మిట్, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా గ్లోబల్ ఏఐ సమ్మిట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి అవగాహన పెంచే ప్రపంచవ్యాప్త సదస్సు గ్లోబల్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో జరిగిందనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీని యొక్క టైటిల్ వచ్చేసి మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవ్రీవన్. ఏంటి?
మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవ్రీవన్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్, తోలుబొమ్మల కళాకారునికి జాతీయ పురస్కారం. ఇక్కడ తోలుబొమ్మలు తెలుసు కదా, మనం చూస్తుంటాం ప్లేస్. సో ఈ యొక్క తోలుబొమ్మలు తయారు చేసే ఒక కళాకారునికి నేషనల్ అవార్డు అనేది వచ్చిందంట. ఎవరో చూద్దాం. సో భారత ప్రభుత్వం అందించే శిల్పగురు అవార్డు. ఏ అవార్డు? శిల్పగురు అవార్డు తెలుగు కళాకారిణి దళవాయి శివమ్మను వరించింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి కేంద్ర జౌలి శాఖ నిర్వహించే శిల్పగురు జాతీయ చేతివృత్తుల అవార్డు 2023 పోటీలకు తోలుబొమ్మపై అద్భుతంగా రూపొందించిన శ్రీకృష్ణ చరిత పంపించారు. ఓకే, ఈవిడ పంపించిన శ్రీకృష్ణ చరిత ఏదైతే ఉందో, ఓకే, హ్యాండీక్రాఫ్ట్స్, దానికి సంబంధించి ఈవిడికి అవార్డు వచ్చిందంట. డైరెక్ట్ గా పర్సన్ గుర్తుపెట్టుకోండి. అవార్డు పేరు శిల్పగురు అవార్డు. సో పర్సన్ వచ్చేసి మనకి శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించిన పర్సన్ అనమాట, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ న్యూ బ్లాక్ చైన్ ఇనిషియేటివ్ కాల్ విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది న్యూస్ లోకి వచ్చింది. దేనికి సంబంధించింది అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద అవేర్నెస్ పెంచడానికి గాను ఒక ప్రాజెక్ట్ న్యూస్ లోకి వచ్చింది. అసలు ఏంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే, ఇక్కడ ఏదైనా కానీ ఒక యాప్స్ కావచ్చు లేదా ఒక సిస్టమ్ కావచ్చు, దేన్నైనా కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసి ప్రొటెక్ట్ చేసుకున్నాము అంటే దాన్ని హ్యాక్ చేయడం ఎవరి తరం కాదు. అర్థమైందా? ఈ రోజుల్లో చూస్తే ఎక్కువగా సైబర్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి కదా. ఈవెన్ ఒక చిన్న లింక్ క్లిక్ చేస్తేనే మొత్తం హ్యాక్ అయిపోతుంది సిస్టమ్ అంతా. అలా కాకుండా కంప్లీట్ 100% ఎన్క్రిప్టెడ్ గా ఉండే ఒక టెక్నాలజీ అనమాట బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే. అర్థమైంది కదా? సో ఇట్లా బ్లాక్ చైన్ టెక్నాలజీ పట్ల అవగాహన పెంచడానికి గాను వచ్చిన ప్రాజెక్ట్ అదేంటి, విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్. విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ అనేది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసిందని అడుగుతారు. మెయిటీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ అనమాట. దీనికి పాయింట్ లింక్ చేసుకోండి. ఇదేంటంటే ప్రామాణిక్ అనే ఒక టూల్ అనమాట. అదేంటంటే a special blockchain tool to verify authenticity of mobile apps ensuring they come from trustworthy sources. నథింగ్ బట్ ఇప్పుడు మనం మొబైల్ తీసుకుంటే మనం నెంబర్ ఆఫ్ యాప్స్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. ప్లే స్టోర్ నుంచి కావచ్చు, యాప్ స్టోర్ నుంచి కావచ్చు, అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలీదు అవి ట్రస్ట్ వర్తీ సోర్సెస్ నుంచి వచ్చాయా లేదంటే ఏదన్నా సైబర్ ఫ్రాడ్స్ నుంచి వచ్చినాయా అని చెప్పేసి మనకు తెలీదు. అలాంటి చోట్ల ఈ ప్రామాణిక్ అనే ఏదైతే ఉందో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత టూల్ ఏదైతే ఉందో ఇది యాప్స్ కి సంబంధించిన అథెంటిసిటీని డిక్లేర్ చేసి అప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకునేలా చేస్తుంది అనమాట. దీనివల్ల హ్యాకింగ్స్ తగ్గుతాయి, సైబర్ క్రైమ్స్ తగ్గుతాయి అని చెప్పేసి చెప్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ద రియల్ టైమ్ బిలియనియర్ లిస్ట్ అన్ యాన్యువల్ కంపైలేషన్ బై ఫోర్బ్స్ మ్యాగజైన్. ఇక్కడ బిలియనియర్స్ లిస్ట్ అనేది న్యూస్ లోకి వచ్చింది. రియల్ టైమ్ బిలియనియర్స్ లిస్ట్ ఎవరు రిలీజ్ చేసిన లిస్ట్ అంటే ఇది ఫోర్బ్స్ మ్యాగజైన్ తెలుసు కదా, వాళ్ళు ఏటా రిలీజ్ చేస్తూ ఉంటారు, ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ టైం ఎప్పుడు చేశారు అంటే 1987 నుంచి బిలియనియర్స్ లిస్ట్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇందులో మనం చూడాల్సింది ఏంటి అంటే టాప్ 1లో ఉన్నది ఎవరంటే ఎలాన్ మస్క్ తెలుసు కదా మనకి, స్పేస్ ఎక్స్, టెస్లా కార్స్, ఈ కంపెనీస్ కి సంబంధించిన వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ గారు నెట్ వర్త్ ఆఫ్ 247.2 బిలియన్ తో రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ గా న్యూస్ లో నిలిచారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్లేసెస్ లో జెఫ్ బెజోస్ ఉన్నారు. జెఫ్ బెజోస్ వచ్చి సెకండ్ ప్లేస్, ఇక్కడ బెర్నార్డ్ ఆర్నాల్డ్ థర్డ్ ప్లేస్, మార్క్ జుకర్బర్గ్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్. గుర్తుపెట్టుకోండి ఇవి ఆర్డర్. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆర్గనైజెస్ ఖేల్ ఉత్సవ్ 2024. సో డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, ఖేల్ ఉత్సవ్ 2024 అనేది ఏ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్ అంటే లేదా ఒక సెలబ్రేషన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. పేరు చూసి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అని అనుకోవద్దు, ఇదే అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. మినిస్ట్రీస్ కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి ఈ మధ్య. సో ఇక్కడ ఖేల్ ఉత్సవ్ 2024 అనేది ఆర్గనైజ్ చేసిన మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఏ రోజున ఆర్గనైజ్ చేశారంటే టు కమెమరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్, హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్. మన హాకీకి సంబంధించిన లెజెండ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ధ్యాన్ చంద్ గారు, ఆయన యొక్క బర్త్ యానివర్సరీని కమెమరేట్ చేసుకుంటూ ఖేల్ ఉత్సవ్ ని లాంచ్ చేశారనమాట. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన యొక్క బర్త్ యానివర్సరీ వచ్చేసి రీసెంట్ గానే అయింది, ఆగస్ట్ 29న ఆయన యొక్క బర్త్ యానివర్సరీ. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పింఛన్ కట్. ఇదేంటంటే మనకి హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించిన ఇంకో ఇష్యూ న్యూస్ లోకి వచ్చింది. ఏంటంటే
ఇక్కడ మనకి పార్టీ ఫిరాయింపులు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మీరు కాన్స్టిట్యూషన్ లో చదువుకుంటే. నథింగ్ బట్ యాంటీ డిఫెక్షన్ అంటారు, యాంటీ డిఫెక్షన్ లా 1985. ఎప్పుడు 1985వ సంవత్సరంలో యాంటీ డిఫెక్షన్ లా అనేది ఉంది. ఏంటి? పార్టీ ఫిరాయింపుల చట్టం అంటారు. నథింగ్ బట్ ఎవరైనా కానీ ఒక పార్టీ గుర్తు మీద గెలిచి, ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత వాళ్ళ యొక్క స్వంత ప్రయోజనాల కోసం, నా సెల్ఫిష్ నీడ్స్ కోసం వేరే పార్టీకి జంప్ అయిపోయాను అనుకోండి, దాన్నే ఫిరాయింపు, పార్టీ ఫిరాయింపు అంటారు. దాన్ని డిఫెక్షన్ అంటారు ఇంగ్లీష్లో. ఇలా డిఫెక్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ప్రజలు ఎవరైతే ఓటేస్తారో ఆ మనిషిని చూసి వేసేది తక్కువ, వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో ఏదైతే ఉందో, అంటే ఆ పార్టీ ఇచ్చే మేనిఫెస్టోని బట్టి చాలా వరకు ఓట్లు వేస్తూ ఉంటారు కదా. సో ఒక పార్టీ మేనిఫెస్టో నచ్చి ఆ పర్సన్ని ఓటేసి గెలిపించుకున్న తర్వాత ఇతను ఈ పార్టీ మారిపోయి వేరే పార్టీకి వెళ్ళడం అనేది ప్రజలని, అంటే ఓటు వేసిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చీట్ చేయడం అవుతుంది కదా, మోసం చేయడం అవుతుంది. కాబట్టి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మనకు ఒక చట్టం ఉంది, యాంటీ డిఫెక్షన్ లా 1985, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985వ సంవత్సరంలో పాస్ చేశారు. ఓకేనా? దీని ప్రకారం మనకి షెడ్యూల్ 10 ని ఇంట్రొడ్యూస్ చేశారు. షెడ్యూల్ 10 1985లో ఒక అమెండ్మెంట్ వచ్చింది, దాని ద్వారా షెడ్యూల్ 10 ని రాజ్యాంగంలో ఇంట్రొడ్యూస్ చేశారనమాట. అయితే ఇక్కడ పార్టీ ఫిరాయింపులు ఎవరైతే పాల్పడతారో వాళ్ళ యొక్క పింఛన్ అనేది, పెన్షన్ ఉంటుంది కదా, పెన్షన్ కట్ చేస్తాము తర్వాత అని చెప్పేసి ఒక బిల్ పాస్ చేస్తూ న్యూస్ లోకి వచ్చిన రాష్ట్రం ఏది అని అడుగుతారు. హిమాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? ఎవరైతే పొలిటీషియన్స్ ఈ యొక్క డిఫెక్షన్ లో పాల్పడతారో, పార్టీ మారిపోయి వెళ్ళిపోతారో, అలాంటి వారు ఇఫ్ ఇన్ కేస్ ఈ చట్టం కింద బుక్ అయ్యి ప్రూవ్ అయితే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చే పెన్షన్ అనేది ఇవ్వబడదు అని చెప్పి ఒక బిల్ పాస్ చేసిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, హిమాచల్ ప్రదేశ్. అండ్ నెక్స్ట్ వన్, అవినీతి కేసుల్లో రైల్వేది సింహభాగం సివిసి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. తెలుసు కదా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళకు వచ్చిన కరప్షన్ రిలేటెడ్, అవినీతి రిలేటెడ్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో, లాస్ట్ ఇయర్ కి గాను ఈ కరప్షన్ రిలేటెడ్ కంప్లైంట్స్ లో ఎక్కువ కంప్లైంట్స్ అనేవి రైల్వే డిపార్ట్మెంట్ నుంచే వచ్చాయంట. ఓకే, జస్ట్ రిపోర్ట్ గుర్తుపెట్టుకోండి. సివిసికి వచ్చిన కరప్షన్ రిలేటెడ్ కంప్లైంట్స్ లో అత్యధికంగా కంప్లైంట్స్ వచ్చిన డిపార్ట్మెంట్ ఏది అని అడగొచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైల్వేస్ అంటే మొత్తం వచ్చిన కంప్లైంట్స్ ఎన్ని? 74,203 కంప్లైంట్స్ వచ్చినాయి. ఎన్ని? 74,203 కంప్లైంట్స్ వస్తే అందులో 10,447 కంప్లైంట్స్. ఓకేనా? అంటే నియర్లీ 10% ఆఫ్ కంప్లైంట్స్ అనేవి మొత్తం కూడా రైల్వేస్ నుంచే వచ్చాయంట, సివిసికి సంబంధించిన రిపోర్ట్. నెక్స్ట్ వన్, 1.45 లక్షల కోట్ల ఆయుధ కొనుగోళ్లు. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది, డిఏసి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది అనమాట. ఇది వీళ్ళు చేసేది ఏంటి అంటే పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు. అంటే నథింగ్ బట్ మనం ఫారిన్ కంట్రీస్ నుంచి కావచ్చు, లేదా మన కంట్రీలో ఉన్న డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కావచ్చు, డిఫెన్స్ కి కావాల్సిన, రక్షణ రంగానికి కావాల్సిన ఏమైనా వెపన్స్ ని పర్చేస్ చేయాలి అంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ యొక్క పర్మిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డిఏసి వాళ్ళు మొత్తం 1.45 లక్షల వెపన్స్ ని కొనుగోలు చేయడానికి రీసెంట్ గానే పర్మిషన్స్ శాంక్షన్ చేశారు అని చెప్పేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది. అయితే అందులో మొత్తానికి 99% ఆఫ్ ఎక్విజిషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే 99% మనం కొనుగోలు చేసే వెపన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా భారతదేశంలోనే డెవలప్ చేసే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేసుకున్నారంట. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి సంబంధించిన ఒక ఎక్విజిషన్ న్యూస్ లోకి వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలకు 10,000 కోట్ల ప్రోత్సాహకం. ఇక్కడ ఫేమ్ 3.0 న్యూస్ లోకి వచ్చింది. ఇదేంటంటే ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేయడానికి, ఓకేనా, ఎలక్ట్రిక్ వాహనాలను ఎంకరేజ్ చేయడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఫేమ్ 3.0. మనకి ఇనిషియల్ గా ఫేమ్ ఫస్ట్ ఫేజ్ వచ్చి 2015లో వచ్చింది. 2015లో ఫస్ట్ పార్ట్, 2019లో సెకండ్ పార్ట్, ఇప్పుడు 2024లో థర్డ్ పార్ట్. ఏంటి? ఫేమ్ గైడ్ లైన్స్. అసలు ఫేమ్ అంటే ఫుల్ ఫామ్ చూడండి, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఏంటి? ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. క్లైమేట్ చేంజ్ ని తగ్గించడంలో భాగంగా, వాతావరణ మార్పులు ఏవైతే ఉంటాయో వీటిని అరికట్టడంలో భాగంగా మనం పొల్యూషన్ తగ్గించడానికి గాను ఈ డీజిల్ వాహనాలు ఇవన్నీ తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి స్విచ్ అవ్వాలి అనేసి అనుకుంటున్నాం. అందులో భాగంగానే
ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఫేమ్ ఇనిషియేటివ్. ఇందులో 3.0 అనేది లాంచ్ అయింది అనమాట. దీని కింద థర్డ్ వర్షన్ లో 10,000 కోట్లని అందించబోతున్నారనమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫేమ్ గైడ్ లైన్స్ ఏంటో చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫేమ్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతారు, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన స్కీమ్. నెక్స్ట్, బుక్ టైటిల్ ఫ్రమ్ ఆయిల్ టు లిథియం నావిగేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ బై కుల్దీప్ గుప్తా. ఇక్కడ ఒక బుక్ న్యూస్ లోకి వచ్చింది. ఆ బుక్ రాసింది ఎవరు అంటే కుల్దీప్ గుప్తా గారు రాశారు. ఆ బుక్ టైటిల్ ఏంటంటే ఫ్రమ్ ఆయిల్ టు లిథియం నావిగేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ. ఫ్రమ్ ఆయిల్ టు లిథియం నావిగేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ అనే బుక్ న్యూస్ లోకి వచ్చింది. అది రాసింది ఎవరు అంటే కుల్దీప్ గుప్తా గారు రాశారు. ఓకే, ఇవి మనకి 5th and 6th కి సంబంధించిన సెప్టెంబర్ లో న్యూస్ లో ఉన్న అంశాలు. సో ఇంకా మనకి ఏమన్నా మిస్లేనియస్ గా కవర్ అవ్వకపోతే నెక్స్ట్ క్లాస్ లో కవర్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.